హైలో వెల్కమ్ బ్యాక్. వీడియోలో ఏంటంటే ఇంటర్ 2025 ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ పేపర్కి సంబంధించి ఫైనల్గా లాస్ట్ ఎగ్జామ్ కదా. సో గుడ్ న్యూస్ అనమాట. వన్ డే ప్రిపరేషన్ ప్లాన్ మీకైతే వన్ డేలో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి వేవ్ అయితే నేను చూపిస్తాను. ఒకటి మీరు చేస్తే చాలన్నమాట. మంచిగా ఇవే కంపల్సరీగా పడతాయి. సో ఇవి అయితే దీని నుంచే మీరు మంచి మార్క్స్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది. సో దట్స్ వై వేవ్ అయితే చూపిస్తాను. ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది చూసుకోండి గైస్. ఇక్కడ నేను ఏవైతే చూపిస్తున్నాను ఇవే మ్యాక్సిమం దీని నుంచే మీకు రావడం అయితే జరుగుతుంది అనమాట. సో మీరైతే కంపల్సరీగా మేక్ షూర్ దీని నుంచే మీకు అంటే ఒక 50% దీని నుంచినే స్కోర్ అవ్వడం అయితే జరుగుతుంది. మ్యాక్సిమం ఇవైతే చూసుకోండి. అండ్ ఇవి కూడా కొద్దిగా చూసుకోండి. ఇవేవైతే ఉన్నాయి ఇవన్నీ మీకు వచ్చా రావా అన్నది అయితే కొద్దిగా చెక్ చేసుకోండి. ఇది కూడా కొద్దిగా చూసుకోండి గైస్. ఇదైతే నార్మల్గా అయితే మీకు ప్రాక్టీస్ పేపర్స్ అనమాట. సో ఇవన్నీ నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. ఇది కూడా క్రాస్ చెక్ చేసుకోండి. ఇవన్నీ మీకు వచ్చా రావా అన్నది అయితే మీరు కొద్దిగా చూసుకున్నారు అనేసి అయితే అనుకుంటున్నాను. ఇవన్నీ కొద్దిగా చూసుకొని ఇదైతే విత్ ఆన్సర్స్తో పాటు ఉన్నాయన్నమాట. దీని నుంచి కూడా కొద్దిగా రావడం అనేది జరుగుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ దాని నుంచి అంటే రిపీటెడ్ క్వశ్చన్స్ ఉన్నాయి అవైతే మెయిన్ మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. దాని తర్వాత రిపీట్ కాకుండా ఉన్నాయో అవైతే కొద్దిగా ఛాయిస్గా వదిలేయండి. అండ్ మీ యొక్క టైంని బట్టి సో మీరైతే ఏవైతే వదిలేసారో అవన్నీ మీరు కవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మ్యాక్సిమం అన్నీ కవర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇవన్నీ చూసుకొని నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే సరిపోద్ది అనమాట. ఇదైతే మీకు ఈనాటికి సంబంధించి సో మీకైతే క్వశ్చన్ పేపర్ అండ్ మోడల్ పేపర్ దీని నుంచి కూడా మీకు మ్యాక్సిమం రావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకా మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. సో ఇదైతే లాస్ట్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మనం అంటే నార్మల్గా ఈ ఇయర్ ఎలాగైతే ఇచ్చామో అలాగే ఇవ్వడం అయితే జరిగింది. సో మనం ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చామో మోడల్ పేపర్ అండ్ గెస్ట్ పేపర్స్ సో దాని నుంచినే ఇక్కడ చూసుకున్నట్లయితే 58+ మార్క్స్ స్కోర్ చేయడానికి మనకైతే రావడం అయితే జరిగిందనమాట. సో కావాల్సింటే లాస్ట్ ఇయర్ అంటే టెలిగ్రామ్లో ఆల్రెడీ సెండ్ చేశాను. లాస్ట్ ఇయర్ కూడా క్రాస్ చెక్ చేసుకోండి. సో టోటల్ అయితే 58+ మార్క్స్ వచ్చే లెక్క అయితే మేమైతే చూసుకున్నాం అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇవన్నీ ఏవేవి కవర్ అయ్యాయి ఏవేవి ఏంటి అన్నది అయితే మనమైతే కొద్దిగా క్లియర్గా చూసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే క్లియర్గా నేను మీకు డిస్ప్లే చేస్తాను కదా. సో ఇవైతే కొద్దిగా చూసుకొని మంచిగా ప్రిపేర్ అనేది అవ్వండి. అండ్ ఇంకా ఏంటంటే మీకు ఇక్కడ నేను మీకు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను కదా. ఇవన్నీ ఉంటాయి అనమాట. ఇవి కూడా కొద్దిగా చూసుకోండి. ఇది కూడా మీరు అంటే లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఒకటి మీరైతే కొద్దిగా చూసుకోండి గైస్. లాస్ట్ ఇయర్ది ఇదైతే మోడల్ పేపర్స్ అండ్ ఇక్కడ ఏవేవైతే చూపిస్తున్నాయి ఇవన్నీ నేను మీకు టెలిగ్రామ్లో సెండ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇవన్నీ చూసుకోండి. అండ్ ఫైనల్ టచ్ కూడా నేను తర్వాత చూపిస్తాను. ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి. అండ్ ఫైనల్గా ఏంటంటే ఫైనల్ టచ్ అనమాట. ఇక ఫైనల్ టచ్లో ఏంటంటే మీకు ప్రతి ఒక్కటి కవర్ అవడం అనేది జరుగుతుంది. ఇదైతే మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ ఇదంతా నేను టెలిగ్రామ్లో సెండ్ చేశాను. సో టెలిగ్రామ్లో చూసి మీరైతే మంచి ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అవుతారనేసి అనుకున్నాను. దీని నుంచే మీకు మ్యాక్సిమం ప్రతి ఒక్క క్వశ్చన్ అండ్ ప్రతి ఒక్కటి మీకు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఫిజిక్స్ కదా సో కెమిస్ట్రీ కదా మీరైతే ప్రతి ఒక్కటి కొద్దిగా అయితే చూసుకోండి. ఏదైతే ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అన్నది. సో లాస్ట్ ఇయర్కి సంబంధించి ఏవైతే రిపీట్ అయ్యాయో అవైతే చూసుకోండి. ఆల్రెడీ నేను అంటే మోడల్ పేపర్స్ అన్నీ చూపించాను కదా. అవన్నీ మీరు చూసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యాక ఇవి ఏవైతే చూపిస్తున్నానో ఇవన్నీ మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఏంట్రా బై అంత స్పీడ్గా స్క్రోల్ చేస్తాను అనుకోకండి. ఏంటంటే టైం అనేది మరీ లాగ్ అయిపోద్ది వీడియో అనేసి నేనైతే కొద్దిగా స్పీడ్ అయితే పెట్టాను. సో ఇవన్నీ మీరు మంచిగా చూసుకొని మంచి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారనేసి అనుకున్నాను. ఇవన్నీ చూసుకొని టెలిగ్రామ్లో సెండ్ చేశాను ఆల్రెడీ. సో టెలిగ్రామ్లో చూసి మంచి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతారనేసి అనుకుంటూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్ గైస్. సో ఎగ్జామ్ అనేది అయిపోయాక మీరు ఎగ్జామ్ అనేది ఎలా రాశారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ వాట్సాప్లో మెసేజ్ చేయండి. లేదంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. లేదంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో మీకైతే 3 చోట్ల మీకు ఏ సెట్ వస్తుందని అప్డేట్ వస్తుంది. అండ్ రిజల్ట్స్కి సంబంధించి అప్డేట్ కూడా వస్తుంది. ప్రతి ఒక్కటి మీకైతే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఫాస్ట్గా అక్కడైతే జాయిన్ అవ్వండి. అక్కడ నేను మీకోసం వెయిట్ చేస్తుంటే ఫాస్ట్గా అక్కడైతే వచ్చాను గైస్. వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జీవన్ ఎడ్యుకేషన్ హబ్.